కానీ ఇందులో ఉన్న టెక్నికల్ అంశం ఏంటి, ఆయన బాయ్కట్ చేశారని ఇప్పుడు ఏదైతే మీ ప్రొసీడింగ్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మెలుగు పెట్టారు. ఈరోజు గవర్నర్ ప్రసంగం ఉంది కాబట్టి అది అసలు మేము పరిగణలోకి తీసుకోము, రేపు నుంచి 60 రోజుల లోపు ఒక్కసారన్నా ఆయన హాజరవ్వాలి, ఈ సంతకాలు ఏమి పనిచేయమని ఒక రకంగా అంటే అసలు ఆ రూల్ అన్నదే లేదు, వస్తే చాలు, అది గవర్నర్ అయినా ఏదైనా. ఈరోజు అసెంబ్లీ సెషన్స్ మొదటి రోజు ప్రారంభమైనాయి అని చెప్పి మరొక వర్గం మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళకి అది ఇస్తారో ఇవ్వరో మీ అంశం మీ చేతుల్లో ఉన్నది. ఇవ్వకపోతే ఒక బాధ, ఇస్తే ఒక బాధ. అసలు ఏంటి మీ ఆలోచన? ఆయన రారు అన్నారు, వచ్చారు, సరే ఇచ్చి వాళ్ళు ఏదైనా రాంగ్గా మాట్లాడితే ఎలాగన్నా మీరే ఉంటారు కాబట్టి 164 మంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు, ఆజానుబాహులు. అంటే ఒకటి వర్మ గారు మీరు ఒకటి కోట్ చేశారు, ఆయన రాడు రాలేడు అని మీరు అన్నారని. మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రావద్దు, నువ్వు తాడేపల్లి ఇంట్లో కూర్చొని మీడియా సమావేశం పెట్టని మేము ఎప్పుడు చెప్పలే. ఈవెన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా మీకు మాట్లాడే సమయం ఇస్తాం, ఒక ఎమ్మెల్యే గారికి ఎంతైతే సమయం కేటాయిస్తామో ఆ సమయం మీకు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ పులివెందుల సమస్యలు మాట్లాడుకునేదానికి మీరు అసెంబ్లీకి రండని ఆహ్వానించారు సార్, వద్దని ఎప్పుడు చెప్పలే. కానీ మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఏడుపు మొదలు పెట్టాడు. నాకు ప్రతిపక్ష స్థానం ఇస్తేనే వస్తా, నన్ను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గౌరవిస్తేనే వస్తా, ముఖ్యమంత్రికి ఎంతైతే సమయం కేటాయిస్తారో అదే సమయం నాకు ఇస్తే నేను వస్తా అంటున్నాడు. ఇప్పుడు ఇవ్వటానికి మేమెవరం సార్? ఇప్పుడు ప్రజలు ఇవ్వాలి కదా మ్యాండేట్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కదా వర్మ గారు అనింది, ఇదిగో చూడవయ్య చంద్రబాబు, నీకు 23 మంది ఉన్నారు, ఒక 5-6 మందిని లాక్కొస్తే నీకు ప్రతిపక్ష స్థానమే లేకుండా పోతే నీకు అసలు హోదానే ఉండదు అన్నాడు కదా. ఈరోజు మేము ఎవరిని లాగలేదు కదా, ప్రజలు లాగేశారు మొత్తాన్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష స్థానంలో కూర్చునే అర్హత కూడా లేదు, ఉండకూడదని కదా ప్రజలు 11 స్థానాలు ఇచ్చింది. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానం కావాలంటే ఆయనకి 18 ఎమ్మెల్యేలు ఉంటే, శాసనసభ్యులు ఉంటే, యాస్టీజ్ గా రూల్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఆయనకి ప్రతిపక్ష స్థానం ఉంటుంది, ఆయనకి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇందులో ఒక్క అంశం వేరే వాళ్ళు ఎవరో లేరు కదా జీ, అలా కన్సిడర్ చేయొచ్చు కదా. మీరు ముగ్గురు ఉన్నారు, మీరు ముగ్గురు ముచ్చట్లు మీరు ముగ్గురు ముచ్చట్లు పెట్టుకోవడం వల్ల ఏదైనా పరిష్కారం అవుతుందా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి రాగానే కొత్త ముచ్చట్లు అని పెడతాడు. ఖచ్చితంగా ఏదో లేవనెత్తాడు కదా. ఒకవేళ మిమ్మల్ని రాంగ్గా అన్నా, మీరు చేసే పనులన్నింటినీ కూడా తప్పుడుగా ఆయన ప్రచారం చేసినా మీరు అడ్డుకుంటారు కదా, అవకాశాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? చిచి అంటే ఇప్పుడు ఒకటి వర్మ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే తప్పుడు మనిషి అని చెప్పేసి ప్రజలే కాదన్నప్పుడు మేము ఇస్తే ప్రజలు మమ్మల్ని తిట్టరా సార్? అందుకని ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు ప్రజలు మమ్మల్ని ఏమంటారు సార్? ప్రజలు మాకు నమ్మకంతో కదా మమ్మల్ని ఓట్లేసి 164 స్థానాలు ఇచ్చింది కూటమి ప్రభుత్వానికి. ఓకే, వాళ్ళే వద్దు అంటుంటే మేము తీసుకొచ్చేస్తే ప్రజలు మమ్మల్ని ఎందుకు ఒప్పుకుంటారు సార్? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇప్పుడు వైసీపీలకు కాలు ఉండొచ్చు, ఇందాక రోజా గారు కానీ, లేకుంటే ఆవిడెవరు ఇంకొక కొత్త ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ కానీ ఆవిడ పేరు కూడా తెలీదా? ఇప్పుడు మీరు చూపించారు ఈవిడ. అంటే మాకు రోజా గారు బాగా ఫెమిలియర్ కాబట్టి ఆవిడ ఫాస్ట్ గుర్తు వస్తుంది. ఈవిడ ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవం ఉందా, లేకుంటే ఆయన రష్యా అల్లుడు, ఆ అల్లుడు, ఇలా ఈ అల్లుడు అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా సింపుల్ గా చెప్పారు, ఏమండి జర్మనీలో ఒక రూల్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు హ్యాపీగా అని. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వర్మ గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 3 రాజధానుల అంశం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి ఆయన? సౌత్ ఆఫ్రికా. ఆ దేశంలో 3 రాజధానులు బాగా సక్సెస్ అయింది, మనం కూడా పెడదామని ఆయనే ఇంకో దేశం నుంచి ఒక రూల్ పట్టుకొచ్చుకున్నప్పుడు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న మాట చెప్పారు, మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి రావాలంటే బాధ అనిపిస్తే జర్మనీకి వెళ్ళండి సార్, ప్రాబ్లం ఏమి లేదు, అక్కడ కూడా ప్రజలు ఇలాంటి వాళ్ళ కోసం ఏమైనా చూస్తుంటారేమో, అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు లేవనెత్తమని చెప్పారు. దాంట్లో తప్పేముంది వర్మ గారు? తప్పేం లేదు కదా. దానికి పవన్ కళ్యాణ్ గారి గురించి, లేకుంటే నువ్వు రష్యా అల్లుడివి, అమెరికన్ అల్లుడివి, ఆఫ్రికన్ అల్లుడు అంటే ఓకే, అవన్నీ కాదు కదా. సో అంతే కదా, ప్రతిపక్ష స్థానం అయితే మేము ఇచ్చేదానికి మా చేతిలో లేదు వర్మ గారు. రావడం రాకపోవడం ఆయన ఇష్టం. ఎవరి చేతిలో ఉంది? వేరే రాష్ట్రంలో ప్రజలు ఆడాలా, లేకపోతే మా వల్ల కాదంటే పక్క రాష్ట్రం వాళ్ళు, పొడుగు రాష్ట్రం వాళ్ళని అడగండి, వాళ్ళు ఇస్తారంటారా? ఇప్పుడు వర్మ గారు ఒక విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజల్ని అడగమని చెప్పండి, నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేటట్లు రాష్ట్రంలో ధర్నాలు చేయండి ప్రజానికం. ఆయన ఎలాగైనా బయటికి రప్పించారు కదా, ఆయన తిరుగుతారు, మరి అప్పుడు ఏమవుతుందో చూద్దాం ఫ్యూచర్. తిరగమనండి సార్, మేమే తిరగమని చెప్తుంటే హ్యాపీగా. ఓకే, నాగేంద్ర గారు. అండి వర్మ గారు. నాగేంద్ర గారు గుడ్ ఈవినింగ్. ఏంటి పరిస్థితి? వాళ్ళకట ప్రతిపక్ష హోదా ఎవరా? నిన్న వచ్చారు, రారు అన్నారు, ఈ రోజు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కష్టాలు జగన్మోహన్ రెడ్డి, మా కష్టాలు మా. మీ కష్టాలు ఏమొచ్చినాయి?
మీకేం కష్టాలు వచ్చేయండి. ఆయన ఏది మర్మం హలో. లేదు